హాయ్ హలో గాయ్స్, ఈరోజు వీడియో మన సిద్ధవాటం వినాయకుని నిమజ్జనం. సిద్ధవాటంలో వినాయకుని నిమజ్జనం చేసినట్లు ఎక్కడ కానీ చేయరనమాట. భక్తితో పూజిస్తూ ఎంజాయ్ చేస్తూ అసలు ఎంటర్టైన్మెంట్ అంటే సిద్ధవాటం అంటేనే ఎంటర్టైన్మెంట్ అలా ఉంటుంది మన సిద్ధవాటంలో. ఎందుకు లేట్, చూద్దాం పదండి మన సిద్ధవాటం ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అక్కడ గుంపులుగా ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? వినాయకుడి లడ్డు వచ్చేసి వేలంపాట అంటే ఎలా చెప్పాలి, వేలంపాట అంటే వినాయకుడికి పోటీ పడతారనమాట. మేము కొంటాం లడ్డు, మేము కొంటామని. అలా ఎవరైతే ఎక్కువ మోతాదులో లడ్డు కొంటారో వాళ్ళకి మాత్రమే ఆ లడ్డు లభిస్తుంది. చాలా పోటీపడి అతను వచ్చేసి ఆ లడ్డు వేలంపాట పాడాడనమాట. వేలంపాట పాడిన తర్వాత అతను వచ్చేసి లడ్డు వచ్చేసి ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గరికి చేరేంత వరకు కూడా ఆ ఊరి పెద్దవాళ్ళు ఆ వినాయకుడి మెడలో మాల అయితే మెడలో వేసి ఇంటి దగ్గరికి కూడా అతన్ని ఊరేగించుకుంటూ వెళ్తారనమాట. ఆ వేలం పాటలో పాడిన లడ్డును వచ్చేసి అలాగే ఊరికి పంపించారనమాట. ఆ ఊర్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆ ఊరేగించుకుంటా పోయి ఆ లడ్డును వచ్చేసి వాళ్ళ ఇంట్లో పెట్టేంత వరకు వాళ్ళు ఊరేగించుకుంటా ఊర్లో మొత్తం పోయి మళ్ళీ ఆ లడ్డు పెట్టేసి మళ్ళీ వినాయకుని దగ్గరికి వస్తారనమాట. వినాయకుడి లడ్డు ఇంటి దగ్గర పెట్టి వచ్చాక వినాయకుడిని వచ్చేసి ట్రాక్టర్లు వచ్చేసి చాలా బాగా అలంకరిస్తారనమాట పూలమాలతో. ఇంకా పూలమాలతో అలంకరించిన తర్వాత ఇంకా ఉత్సవాలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ భజనతో స్టార్ట్ చేస్తారనమాట. చూడండి. భజన మాత్రమే ఉందనుకున్నా, కానీ సెకండ్ చూస్తే కోలాటం కూడా ఉంది. చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను మాత్రం. కోలాటం వేసేసరికి 7 అయిందనమాట. ఇంకా లేట్ అవుతుంది కదా, అంటే ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరికి కూడా వినాయకుడిని ఊరేగింపుగా తీసుకొని వెళ్తారనమాట. ఆ ఊరేగింపు తీసుకొని వెళ్ళేటప్పుడు ఆ ఎంటర్టైన్మెంట్, ఆ ఎంజాయ్ వేరనమాట. ఇలా డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తారనమాట ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి. ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్క ఇంటి దగ్గర ఆగుతాడనమాట. ఆగిన తర్వాత వచ్చేసి వాళ్ళు నింపుకున్న నిండు బిందెతో నీళ్లు పోసి తమ దగ్గర ఉన్న పూలు టెంకాయ వచ్చేసి దేవునికి భక్తితో సమర్పించి హారతి తీసుకొని తర్వాత వచ్చేసి వెనక సైడ్ వెళ్తారనమాట. వెనక సైడ్ ఎందుకంటే అక్కడ దేవుడి యొక్క ప్రసాదాలు పంచుతారనమాట. ప్రసాదం వచ్చేసి ఊరేగింపులోనే ఎందుకు పెడుతున్నారంటే కొంతమంది మిస్ అవుతారు. సో ఇలా ఊరేగింపులోనే పెడితే ఎవరు మిస్ అవ్వరు కదా. చేసి ఒక వీధి అనమాట. వీధి అయిపోయిన తర్వాత మెయిన్ రోడ్లోంచి వెళ్ళి మళ్ళీ సెకండ్ వీధికి వెళ్ళాలి. చూడండి, వీళ్ళు మాత్రం రోడ్డు మొత్తం నాదే అని ఎంజాయ్ చేస్తున్నారు అనమాట బాయ్స్. చాలా అంటే చాలా. ఇక్కడ వచ్చేసి మెయిన్ రోడ్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందనమాట. అక్కడ కొద్దిసేపు కూర్చుందామని వెళ్తే వచ్చేసి ఇలా చేస్తుందనమాట. నేనేమనుకున్నా అంటే ఏంది ఇంత స్పెషల్గా ఈ దేవుని దగ్గర డ్యాన్స్ చేయకుంటే అక్కడ పోయి డ్యాన్స్ చేయొచ్చు కదా అనుకున్నా. తర్వాత నన్ను తిట్టారనమాట అక్కడ ఉండేవాళ్ళు. తను డ్యాన్స్ వేయడం లేదు, తనకి దేవత వచ్చింది గంగమ్మ. ఎందుకంటే వినాయకుడు వెళ్తున్నాడు కదా, ఆ హ్యాపీనెస్లో దేవత వచ్చిందంట ఆమెకి. చూడండి ఎట్లా వేస్తుంది డ్యాన్స్ ఆమె. సరే అని చెప్పేసి ఆమెను కూడా కొంచెం వీళ్ళు ఎవరు పట్టించుకోలేదనమాట. ఎందుకంటే అందరూ వచ్చేసి ఆ వినాయకుడు ఊరేగింపులోనే ఉన్నారు. తర్వాత ఆమెకే దేవత దిగిపోయిందనమాట. ఆ రోడ్లో రంగులు జల్లుకుంటూ డ్యాన్స్ చేస్తా, అబ్బా ఆ ఫీలే వేరు. ఇప్పుడు గర్ల్స్ స్టార్ట్ చేస్తారనమాట. చూడండి, ఇలా ఎంజాయ్ చేస్తే ఆ ఫీలే వేరే అనమాట. ఆ ఫీల్, ఆ హ్యాపీనెస్సే వేరు. చెప్పా కదా, మన సిద్ధార్థంలో సెలబ్రేషన్ వేరే లెవెల్లో ఉంటుందని. వీళ్ళు వచ్చేసి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. నేను కూడా ఎంజాయ్ చేసా. ఇది వచ్చేసి సెకండ్ వీధి అనమాట. సెకండ్ వీధిలో కూడా ఇలాగే ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాం.
వీడికి డ్యాన్స్ కనిపించడం లేదని డాక్టర్ పైకెక్కి మరీ డ్యాన్స్ చూస్తున్నాడు విచిత్రంగా. చూడండి వీడు ఎలా చూస్తున్నాడు. ఊరేగింపు అంతా అయిపోయిన తర్వాత కూడా వినాయకుడిని వచ్చేసి వాటర్లో నిమగ్నం చేసేటప్పుడు మళ్ళీ రిటర్న్ నీళ్ళు పోస్తారనమాట. నీళ్ళు పోసి దేవునికి దండం పెట్టుకొని మళ్ళీ అందరూ పోస్తారనమాట. ఆ వీధిలో ఉండే ప్రతి ఒక్కరూ నీళ్ళు పోసిన తర్వాతనే వినాయకుని నిమగ్నం చేయడానికి వెళ్తారనమాట. ఈవినింగ్ 3కి స్టార్ట్ చేస్తే మొత్తం ఊరేగింపు అయిపోయేలోపు టైం వచ్చేసి 2 అయిందనమాట. ఆ 2 గంటలకి వినాయకుని నిమజ్జనం చేయడానికి వెళ్తున్నాం అందరం బ్రిడ్జి దగ్గరికి. కానీ బ్రిడ్జి దగ్గరికి నిమజ్జనం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడికైతే కడప నుంచి ఇంకొక ఏదో విలేజ్ నుంచి విగ్రహాలు 3, 4 వచ్చాయన్నమాట. నేనైతే ఫుల్ షాక్ అండ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. నేను అనుకున్నది ఏంటంటే మాయ వినాయకుడిని వచ్చేసి నిమజ్జనం చేసి వస్తారనుకున్నా. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా చాలా పెద్ద పెద్ద వినాయకులు అనిపించాయన్నమాట. ఈ వినాయకుడిని అడిగితే వాళ్ళు మేము కడప నుంచి కాదు హైదరాబాద్ నుంచి తీసుకొని కడపలో పెట్టామని చెప్పారు. నేను మాత్రం వెళ్ళి ఒక ఫోటో తీసుకున్నాను.